ఎన్నికల్లో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించిందో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా అంటే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకంగా అదే స్థాయిలో దూసుకుపోతుంది. అంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన పైన అటు గ్రామీణ ప్రాంత ప్రజలు ఇటు పట్టణ ప్రాంత ప్రజలు కొంత ఆమోదం తెలిపారని చెప్పేసి ఈ 2 ఎన్నికలు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ రెండింటిని పరిశీలిస్తే మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. రాష్ట్రంలో జరిగినటువంటి 6 కార్పొరేషన్లో పాటు 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 6 కార్పొరేషన్లో దాదాపుగా 4 స్థానాలను క్లియర్ కట్గా కాంగ్రెస్ తమ కైవసం చేసుకుంది. ఒక్క దాంట్లో బీజేపీ ఒక కార్పొరేషన్ కరీంనగర్లో కొంత బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంది. ఇంకా ఫలితాలు అంటే ఇప్పుడిప్పుడే కొంత క్లియర్ కట్గా ఫలితాలు వస్తూ ఉన్నాయి. రౌండ్ వారీగా ఎన్నికలు కౌంటింగ్ జరిగినప్పుడు ఓట్ల తేడా కొంత స్పష్టంగా వస్తున్నప్పటికీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ను పరిశీలిస్తే ఈ రకమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ వార్డులలో కూడా మొత్తంగా చూస్తూ ఉంటే 2532 వార్డులకు కూడా కాంగ్రెస్ పార్టీ 1300 పైచిలకు వార్డులను గెలుచుకుంది. కొన్ని చోట్ల క్లియర్ కట్గా అంటే ఇప్పుడు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో 15 వార్డులు ఉంటే 15 వార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇదే స్థాయిలో కొన్ని జిల్లాల్లో చేస్తూ ఉంది. సిరిసిల్లాలో స్థానికంగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అసెంబ్లీ స్థానంలో సిరిసిల్ల మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా ఇప్పుడు భీమ్గల్ మున్సిపాలిటీ టీపీసీసీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వస్తున్న అంటే ఆయన సొంత మండలం భీమ్గల్, ఆ మండలంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించుకుంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాన్ని సాధించుకుంది. ఆ తర్వాత స్థానంలో 2వ స్థానంలో బీఆర్ఎస్ కొంత దూసుకుపోతూ ఉన్నది. బీజేపీ కొంతవరకు ప్రభావం చూపినప్పటికీ స్వతంత్రులు బీజేపీ సమానంగా డివిజన్లలో ఇప్పటి వరకు వచ్చినటువంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫలితాలు మనకు అందినటువంటి ఫలితాలను పరిశీలిస్తే బీజేపీ 211 డివిజన్లలో విజయం సాధిస్తే అదే స్థాయిలో అంటే దాదాపుగా 200 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్లు కానీ ఏఎఫ్బి కానీ తర్వాత ఎంఐఎం ఇట్లాంటి అంటే మిగతా అభ్యర్థులు అదే స్థాయిలో దూసుకుపోతూ ఉన్నారు. అంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో కొంత కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటే 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానం కోసం ఇటు స్వతంత్రులు అంటే మిగతా పార్టీలు బీజేపీ పోటీ పడతా ఉన్నాయి 3వ స్థానం కోసం. అయితే కృష్ణమూర్తి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి ఇది ఒక రకంగా దెబ్బ అనుకోవచ్చు. రానున్న జెడ్పీటీసీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కూడా బీజేపీకి ఈ ప్రభావం పడే అవకాశం ఉందంటారా? అంటే బీజేపీకి ఇది దెబ్బ అని అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే మొన్నటి వరకు 2000 మొన్న రద్దయిన మున్సిపాలిటీలు కానీ వీటిని పరిశీలిస్తే కొంత బీజేపీ ఈ స్థాయిలో కొంత పుంజుకోలేదు. మొదటి నుంచి బీజేపీ 3వ స్థానం కోసం పోటీ పడుతూ ఉంటే అధికారంలోకి వస్తామని చెప్తున్నప్పటికీ ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరాటం కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వ లోపం కానీ నాయకత్వ లేమి కానీ ఇవన్నీ పరిశీలిస్తే కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీయే పోటాపోటీగా 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన బీఆర్ఎస్ ఏమాత్రం తగ్గకుండా అడుగడుగున అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ఉంది. ప్రజల్లోకి తనదైన శైలిలో వెళ్తూ ఉంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ అంటే కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ కొంత వైఫల్యం చెందింది అని అన్నప్పటికీ అధికార పార్టీని మాత్రం అడుగడుగున ఇరుకునబెట్టే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేస్తూ ఉంది. అయితే బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఓన్లీ నరేంద్ర మోడీ చరిష్మాను ఆధారంగా చేసుకొని కొంత వెళ్ళాలని అనుకున్నప్పటికీ ఆ స్థాయిలో అంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఆదరించి 8 ఎంపీ స్థానాలను బీజేపీ కట్టబెట్టినప్పటికీ ఆ ఎంపీలలో ఉన్న వైషమ్యాలు ఆ ఎంపీలలో ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ మీద పార్టీ మీద ప్రభావం చూపుతూ ఉన్నాయి. కార్యకర్తల్లో కూడా కొంత నైరాశ్యం ఉంది. అంటే కేంద్రంలో అధికారంలో కృష్ణమూర్తి కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు గెలుపొందిందో గడిచిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేశారు అనుకోవాలా, లేదంటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వచ్చే 3 సంవత్సరాలు కూడా మనం అభివృద్ధికి చేరువవుతామనే ఉద్దేశంతో చూసి ఓట్లు వేశారు అనుకోవాలి, ఏమనుకోవాలి అసలు? అంటే నేచురల్గా ఎక్కడైనా కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉండవచ్చు, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతారు.
గతంలో మనము 2004 నుంచి అంతకన్నా ముందు 94 నుంచి తీసుకున్నా కానీ టీడీపీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మెజార్టీ మున్సిపాలిటీ టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 14 నుంచి మన 23 వరకు బీఆర్ఎస్ అధికారం ఉంది, బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ అధికారం ఉన్న వారికి కాంగ్రెస్ గెలుచుకుంటాం. అంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాలలో వీటిలో కావచ్చు, నిధులను తెచ్చుకొని తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి. మనకు నిధులు కావాలంటే ఖచ్చితంగా అధికార పార్టీతో ఉండాల్సిందే. ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యే కూడా మనకు సహకరించాలి. ప్రభుత్వం కూడా మన పార్టీకి చెందిన అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా మన ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇస్తారు అని చెప్పేసి కొంత ప్రజల్లో మొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినాయని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ రెండో విషయం కూడా ఆలోచన చేయొచ్చు. 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలన ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అమలు చేయలేదు, అమలు విఫలమైంది అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కానీ బీజేపీ ప్రచారం కానీ ఇవన్నీ కూడా ప్రజలు తిరస్కరించారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అంటే ఏదైతే పరిమితమైనటువంటి వనరులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిమితమైన వనరులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలకు ఏమి కావాలి అనే విషయంలో ప్రధానంగా దృష్టికి వచ్చి పరిమిత వనరు ఉన్నప్పటికీ ఆ పరిమిత వనరులను ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుందని చెప్పేసి స్థానిక ప్రజలు అంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ ఇప్పుడు పట్టణ ప్రాంత ప్రజలు కానీ పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కాయని మనం భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము నిధులు ఇస్తున్నాము, నిధులన్నీ మావే అని చెప్పుకున్నప్పటికీ బీజేపీ కొంత విఫలమైందని చెప్పచ్చు. అంటే పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన విషయంలో కానీ ప్లానింగ్ కమిషన్ నిధులను ఇక్కడికి తీసుకురావడంలో కానీ తీసుకొచ్చిన వాటిని మేమే తీసుకొచ్చాం, ఈ నిధులు మావి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు మావి అని చెప్పడంలో బీజేపీ కొంత వైఫల్యం చెందింది అని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చిన కవిత ఎఫెక్ట్ ఏమన్నా బీఆర్ఎస్కి తగిలిందంటారు? ఎందుకంటే ఇప్పటికీ కూడా దగ్గర 10 నుంచి 11 వరకు వార్డుల్లో కూడా జాగృతి